నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల ఆనందకర జీవనమే ప్రభుత్వానికి విజయ సూచిక. రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే గ్రామాల రూపురేఖలను మార్చాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం. ప్రియురాలిపై బ్లేడ్ తో దాడి చేసి హతమార్చిన ప్రియుడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం. తిరుమల శ్రీవారికి 5 బ్యాటరీ ఆటోలు విరాళం. టీటీడీ అధికారులకు అందజేసిన విఎస్ఎల్ ఇండస్ట్రీస్, ఆకేల రాఘవేంద్ర ఫౌండేషన్ నిర్వాహకులు. ప్రజల ఆనందకర జీవితమే ఏ ప్రభుత్వానికైనా విజయ సూచిక అని, ఆ మేరకు పాలన సాగాలని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజలే ప్రాధాన్యతగా అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు. సామాన్యుడి కలను సాకారం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్ప విజయం సాధించాలని తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. Made by Potti Sri Ramudu, a staunch follower of Mahatma Gandhi, who began his fast unto death on the 9th of October 1952 at Madras and attained martyrdom on 15th of December 1952. On 19th December 1952, the Prime Minister Pandit Jawaharlal Nehru announced in the Lok Sabha that the Andhra state would be formed with the 11 undisputed Telugu districts and the 3 taluk of a Bellary district. Subsequently, as per the recommendation of the first State Reorganization Commission, Andhra Pradesh became the first state to be formed on linguistic basis with the merger of 9 Telugu-speaking districts of erstwhile Hyderabad state into Andhra state and was named Andhra Pradesh, thus fulfilling the demand for a Vishalandhra, which was inaugurated on the 1st of November 1956 by Pandit Jawaharlal Nehru, and late Sri Neelam Sanjeev Reddy became the first Chief Minister of Andhra Pradesh, who later rose to the position of President of India. The state of Andhra Pradesh is blessed with abundant natural resources, fertile land and river basins, water resources, extensive canal system and conducive agroclimatic conditions. The second longest coastal line in the country is also one of the largest producers of maritime products, and above all has human capital with huge potential, progressive attitude and very high level of entrepreneurship aptitude, with business friendly policies and robust తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను తునప్రాయంగా త్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దేశంలో బాటలు వేసిన పొట్టి శ్రీరాములను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మళ్లీ కొనసాగించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులర్పించారు. సీఎంతో పాటు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగామ సురేష్, సిఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన త్యాగం మరువలేనిదని కొనియాడారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను తన పాదయాత్రలో గుర్తించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రూపురేఖలు మార్చామన్న ఆయన అవినీతి, వివక్షకు తావు లేకుండా పాలన అందిస్తున్నామని తెలిపారు. నాడు నేడు కార్యక్రమంతో స్కూళ్లు రూపురేఖలు మారిపోతున్నాయని తెలిపారు. తెలుగు వారందరికీ కూడా
మంచి జరగాలి అని అంటే మన గ్రామాల రూపురేఖలు ఎలా మార్చాలి అన్న ఒక డ్రీమ్తో పరిగెత్తడం జరిగింది. దాదాపుగా ఈ 16-17 నెలల ప్రయాణం కూడా. ఒక గ్రామం అంటే ఆ గ్రామంలోకి ఒక వ్యక్తి అడుగుపెట్టిన వెంటనే ఆ గ్రామంలో 2000 జనాభా కలిగిన ఆ గ్రామంలో ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఈ రోజున. ఆ గ్రామ సచివాలయంలో దాదాపుగా ప్రతి గ్రామంలోనూ 10 నుంచి 12 మంది అక్కడే గ్రామ సచివాలయం ఆఫీస్లో రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్తో ప్రతి సేవ డోర్ డెలివరీ కనిపిస్తూ ఈరోజు గ్రామంలో కనిపిస్తుంది. 4 అడుగులు అటు వేస్తే అదే గ్రామంలో చక్కగా నాడు నేడు కార్యక్రమంతో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ రూపురేఖలు కనిపిస్తూ ఉన్నాయి. మరో 4 అడుగులు ఇటువైపున వేస్తే పక్కనే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అనే పేరుతో ఏకంగా 51 రకాల మందులతో ఒక ఏఎన్ఎం నర్సు, ఆశా వర్కర్ల రిపోర్టింగు, ఆరోగ్యశ్రీకి రెఫరల్ పాయింట్గా ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ 24/7 సేవలు అందిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మరో 4 అడుగులు అటువైపున ముందుకు వేస్తే ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు కూడా ప్రతి అడుగులోనూ రైతును చేయి పట్టి నడిపిస్తూ ఉన్న ఆర్బీకేలు కనిపిస్తాయి. మరో 4 అడుగులు అటువైపున వేస్తే జనతా బజార్లు కూడా కనిపించే విధంగా కార్యాచరణలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ గ్రామాలన్నీ కూడా రూపురేఖలు మార్చి ఆ ప్రతి గ్రామంలోనూ కూడా సేవలన్నటివి కూడా కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ, రాజకీయాలు ఇవేవీ కూడా చూడకుండా, కరప్షన్ అన్నది ఎక్కడా కూడా లేకుండా, వివక్ష అన్నది ఎక్కడా కూడా లేకుండా మన 17 నెలల ఈ పాలన సాగుతా ఉంది అని చెప్పి వ్యవస్థలను కొందరు వ్యక్తులు మేనేజ్ చేస్తున్న విధానం రాష్ట్రాన్ని దెబ్బతీస్తుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రేమోన్మాదం నిండు ప్రాణాలను మింగేస్తున్నాయి. ఏ మాత్రం తేడా వచ్చినా జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టే ప్రేమోన్మాదుల ఘాతుకాలతో గుండెలదిరిపోతున్నాయి. యువతీ యువకులు ఆవేశంలో చేస్తున్న తప్పులు కుటుంబాలకు శాపాలుగా మారుతున్నాయి. చక్కని రూపం చదువులో ఎప్పుడూ ముందంజే. 2 ఏళ్ల ప్రేమ ప్రాణాలు తీసేసింది. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. గాజువాక సుందరయ్య కాలనీకి చెందిన వరలక్ష్మి BL 3వ సంవత్సరం చదువుతుంది. అదే ప్రాంతానికి చెందిన అఖిల్తో 2 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. తన సమీప బంధువు వివాహానికి వెళ్లేందుకు హడావిడిగా ఉన్న వరలక్ష్మిని మాట్లాడాలంటూ అఖిల్ బయటకు పిలిచాడు. స్థానిక సాయిబాబా మందిరం వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమో గాని తన వెంట తెచ్చుకున్న బ్లేడ్తో వరలక్ష్మి గొంతుపై కోసేశాడు. అక్కడి నుంచి పారిపోయే క్రమంలో స్థానికులు అఖిల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న వరలక్ష్మిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనతో KGH కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. ప్రేమ వ్యవహారమే వరలక్ష్మి హత్యకు దారితీసిందని గాజువాక పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుని అదుపులో తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. హతమార్చవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది. ఏ ఆడపిల్లనా రోడ్డు మీద తిరగడానికి మరి భయపడి ఇవాళ పిల్లల్లో కూడా స్కూళ్ళకి పంపించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యే పరిస్థితులు దాపురిచే ఇలాంటి సంఘటనల వల్ల ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే స్పందించి ఆఫీసర్లందరికీ వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా మళ్ళీ ఇలాంటి రిసెస్ కాకుండా తక్షణమే చర్యలు తీసుకోమని హోమ్ మినిస్టర్ గారిని కూడా సాయంత్రం ఇక్కడికి పంపిస్తున్నారు. ఆవిడ కూడా వస్తుంది. ఆఫీసర్లతో మాట్లాడి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేటట్టుగా చర్యలు ఉంటాయి. అలాగే జగన్ గారు ప్రకటించినటువంటి
10 లక్షల రూపాయలు ఇమీడియట్గా ఆ కుటుంబానికి అందజేయడం కూడా జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ప్రేమోన్మాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించడంతో పాటు ఘాతుకానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల శ్రీవారికి 5 బ్యాటరీ ఆటోలను ప్రముఖ ఆటోల తయారీ సంస్థ విఎస్ఎల్ ఇండస్ట్రీస్, ఆకేల రాఘవేంద్ర ఫౌండేషన్లు విరాళంగా సంయుక్తంగా అందజేశాయి. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాతలు విఎస్ఎల్ ఇండస్ట్రీస్ ఎండి హరికృష్ణ, ఆకేల రాఘవేంద్రలు బ్యాటరీలో ఆటోల తాళాలను ఆలయ ఇన్ఛార్జ్ డిప్యూటీ ఈవో వెంకటయ్యకు అందజేశారు. 3 ఆటోలు కోవిడ్-19 శానిటైజేషన్ కోసం, మరో తిరుమలలో వ్యర్థాలు తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించడం విశేషం. తొలుత దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కాలుష్య రహిత వాహనాలను విరాళంగా అందజేసిన దాతలను ఆలయ అధికారులు అభినందించారు. ఆకళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ సంయుక్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలక్ట్రానిక్ బేస్డ్ అంటే బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ని డొనేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ లెస్ వెహికల్స్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్న రోజులు ఇవి. ఎక్కడైతే పొల్యూషన్ ఉందో అక్కడ అనేకమైన రోగాలకైనా ఇతరతర వస్తాయి. కాబట్టి అలాంటి పొల్యూషన్ లేనివి బహుశా నాకు తెలిసి ఇండియాలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో విఎస్ఎల్ ఇండస్ట్రీస్ వారు ప్రత్యేకంగా, అది కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, వాళ్ళ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నైతే ఉన్నాయో వాటితోటి ధీటుగా ఇండియాలో, ముఖ్యంగా సౌత్ ఇండియా విఎస్ఎల్ ఇండస్ట్రీస్ వేలూరు మేము బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్లో దాదాపు 18 వెరైటీస్ ఆఫ్ బ్యాటరీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆల్మోస్ట్ 3 స్టేట్స్కి 3000 వెహికల్ పైన సోఫార్ ఇవ్వటం జరిగింది. ఈరోజు తిరుమలకి ఒక 5 శ్రీవారికి 5 వెహికల్స్ వచ్చి మనం విఎస్ఎల్ ఇండస్ట్రీస్ అండ్ ఆకల్ రాఘవేంద్రరావు ఫౌండేషన్ కలిసి ఈరోజు శ్రీవారికి డొనేషన్ ఇవ్వడం జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో 5 వేరియంట్ వెహికల్స్ ఏమంటే 3-in-1 వెహికల్ అని ఒక వెహికల్. ఇది ఫుల్ అండ్ ఫుల్ బ్యాటరీతోనే నడుస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ వెళ్తుంది. దీంట్లో 3 ఫంక్షన్ ఉంది. ఇది కోవిడ్ కోసం స్పెషల్గా భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల త్యాగాన్ని స్మరిస్తూ నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. సేవకులకి ఈ సందర్భంగా మనమందరం మనస్ఫూర్తిగా చర్యలు పొందుతాం. జిల్లాలో ఇప్పటి వరకు 5,82,550 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 37,975 మందికి క్వాలిఫికేషన్లు వచ్చాయి. అందులో 3,03,217 యాక్టివ్ కేసులు కాగా 533 మంది మరణించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపరచుకోవడం వంటి స్వీయ నియంత్రణ పద్ధతులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా జిల్లాలో కోవిడ్ నియంత్రణపై 10 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ప్రజల్లో వ్యాధి లక్షణాల పట్ల అవగాహన పెంచడం అత్యవసరం. ప్రతి ఒక్కరి బాధ్యత. మచిలీపట్నంలో కొత్త మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. భవన నిర్మాణం కూడా త్వరలో ప్రారంభిస్తాం. జనావాసాల నడుమ రిలయన్స్ సంస్థ నిర్మిస్తున్న టవర్ను వెంటనే తొలగించాలని శతాబ్ది నగర్ కాలనీ వాసులు నిరసన తెలిపారు. జియో గిగా ఫైబర్ కోసం ఓ ఇంటిపై టవర్ నిర్మాణం చేపట్టారని, దీంతో దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, టీడీపీ నాయకుడు దాట్ల మధులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రశాంత వాతావరణం కోసం ఈ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకుంటే ఇలాంటి చర్యల ద్వారా తమపై రేడియేషన్ ప్రభావాన్ని రుద్దుతున్నారని మండిపడ్డారు. అధికారులు నేతలు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది రావడానికి భయపడుతున్నారు. అందుకని మేమేం చేసామంటే శుభ్రంగా చాలామంది సంతకాల సేకరణ ఇచ్చేసాం. ఇక్కడే ఉంటుంది ఈ రోజంతా కూడా. చాలామంది వస్తూ ఉన్నారు. కాకపోతే ఎవరు లేనప్పుడు చెప్పండి మేము వస్తాం. ప్రతివాడికి ఇదే భయం, ప్రతి వాళ్ళకి అదే భయం కదా. మేము వస్తామంటే తప్పకుండా సంతకాలు పెడతా ఉన్నారు. చాలా సంతకాలు అవుతాయి. ఈ సంతకాలు ప్రస్తుతం సంతకాలు తక్కువ ఉన్నా సరే మొత్తం నిండిపోతుందండి. అది అంటే అంత భయం, ప్రతి వాళ్ళు అంత భయం పట్టుకుంది. ఆ టవర్ గురించి ఎంత భయం, ఈ దీని గురించి అంత భయంగా ఉంది కరోనా వల్ల. లేకపోతే ఈ పాటికి చాలా పెద్ద ఉధృతం అయిపోను. సో దయచేసి అది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన ప్రార్థన. నా పేరు పివి రమణ, రత్నగిరి నగరు సెక్రటరీని. అయ్యా, మేము అధికారులకు కానీ అనధికారులకు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మేము ఈ మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్న విన్నపం గతంలో కూడా మేము చెప్పాము. ఈ ప్రాంతంలో ప్రశాంతంగా నివసిస్తున్న మా జనావాసాల మధ్య ఈ సెల్ టవర్ చిచ్చు పెట్టారు. ఇది ఈరోజు ఒక్కదాంతో ఆగే పరిస్థితి కనపడడం లేదు. అప్పుడే రెండో టవర్ కూడా నిర్మించడానికి కోసం అప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా 3, 4 ఇదే కానీ కొనసాగించేటట్టయితే మా ప్రాంతం ఎంత దారుణంగా ఉంటుందో మీరంతా గమనించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని చేతి వృత్తులు, కుల వృత్తులు అంతరిస్తున్న తరుణంలో వాటిని ప్రోత్సహించేందుకు ఎంవీఆర్ గ్రూప్ ముందుకొచ్చింది. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలోని సంస్థ కార్యాలయంలో 210 వృత్తి విద్య శిక్షణను ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా ఈ వృత్తి బడిని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వెంకట్రావు అన్నారు. మరి ఇలాంటి పరిశ్రమల్ని ఎవరన్నా ఆసక్తి గల వారు, మహిళలు కానీ, చదువు లేని నిరక్షలు కానీ, చదువుకున్న వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి మేము ఉచితంగా పని నేర్పించి వాళ్ళు మళ్ళీ మేము ఉపాధి మార్గం కూడా మేము చూపగలుగుతాం. ఎందుకంటే ఐటీఐలు, ప్లంబర్లు, టెక్నీషియన్లు, ఎలక్ట్రీషియన్లు ఉండొచ్చేమో కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు ఉండవు. నిరక్షర చదువుకోలేని వాళ్ళే ఎక్కువ ప్లంబర్లు, టెక్నీషియన్స్ ఉన్నారు కనుక వాళ్ళకి ఈఈపీ టెక్నీషియన్స్, ఈఈపీ వర్క్స్ సర్వీసెస్ అని కూడా ఓపెన్ చేసాం. వాళ్ళు కూడా వచ్చి ఎటువంటి ఎలక్ట్రికల్, ప్లంబరింగ్ ఇంట్లో ఉన్న ప్రతి పని నేర్చుకుని చేయొచ్చు. వాళ్ళు కూడా మేము ఉపాధి కల్పిస్తాం. ఎవరికి నాకు పని లేదు, నాకు ఆగంలో ఉంది, కష్టపడి సంపాదిస్తాను వాళ్ళకి ఇది ఒక ఆశ్రమం లాంటిది, ఇది ఒక అనాథ ఆశ్రమం లాంటిది, అంటే ఉపాధి ఆశ్రమే కలిగిస్తాం. తిరుమల శ్రీవారి సన్నిధిలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను భక్తుల కోరిక మేరకు ఆన్లైన్లో ప్రయోగాత్మకంగా టీటీడీ ప్రారంభించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆర్జిత సేవ టికెట్లను ఆన్లైన్ వర్చువల్ సేవగా నవంబర్ 2వ వారం నుండి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ సేవలు పొందే భక్తులకు ఆ టికెట్లపై దర్శనం ఉండదు. దర్శనం కోరుకునేవారు ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్లైన్లో పొందాల్సి ఉంటుంది. ఏకాంతంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఎస్బీఎల్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఓరసీ జాతీయ రహదారి వద్ద బొట్ట నరసింహరావు భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కార్మికులకు ఇప్పటికే 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, జీవీఎంసీ పరిధిలో ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలపై ఈ నెల 26న జరగనున్న ఆల్ ఇండియా సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొంటామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు జి సుబ్బారావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న దాకా సమ్మె చేయాలంటే 14 రోజులు ముందు సమ్మె నోటీస్ ఇస్తే సరిపోయేది. కానీ ఈరోజు మోడీ గారు దాన్ని 60 రోజులు పెంచుతా ఉన్నారు. 60 రోజులు పెంచడమే కాదు, పని గంటల్ని 8 నుండి 12 గంటలకు పెంచుతా ఉన్నారు. అంటే యజమానుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సినటువంటి స్థితికి భారత కార్మిక వర్గాన్ని వెళ్తా ఉన్నారు. రెండో వైపు కరోనా కాలంలో 15 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. తిండి లేక అవసరం పడుతున్నారు. ఆకలి చావులు పెరగబోతా ఉన్నాయి. భారతదేశంలో దరిద్రం పెరుగుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఈ సమస్యను పరిష్కారం చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం లేదు. లేకపోగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ సంస్థలకి కాల్చౌకగా కట్టబెడతా ఉన్నారు.
అదాని అంబానీలకి దేశాన్ని హెడ్లైన్స్ మరోసారి. ప్రజల ఆనందకర జీవనమే ప్రభుత్వానికి విజయ సూచిక. రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే గ్రామాల రూపురేఖలను మార్చాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం. ప్రియురాలిపై బ్లేడ్ తో దాడి చేసి హతమార్చిన ప్రియుడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం. తిరుమల శ్రీవారికి 5 బ్యాటరీ ఆటోలు విరాళం. టీటీడీ అధికారులకు అందజేసిన విఎస్ఎల్ ఇండస్ట్రీస్, ఆకేల రాఘవేంద్ర ఫౌండేషన్ నిర్వాహకులు. ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.